హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. మరి పెంచేది ఉందా? లేదా? అనేసి కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. మరి కొత్త పెన్షన్‌లు కూడా మరి పెంచిన వాళ్ళకు కూడా వస్తాయా? రావా? మరి కొంతమందికి రద్దవుతున్నాయి. మరెందుకు రద్దవుతున్నాయని కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ఈకేవైసీ, ఎంపీసీ లింక్ అయితే చేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే పెంపు విషయంలో ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. కేబినెట్ అసెంబ్లీ మీటింగ్‌లో ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రతి ఒక్కరు రైతు భరోసా డబ్బులు, కొత్త రేషన్ కార్డుల గురించి మాత్రమే వచ్చింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెరిఫికేషన్ వల్ల లేట్ అయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయింది. 1000 కోట్ల బదులు ఇప్పుడు 2,000 కోట్లు కూడా అదనం అయితే భారం పడుతుంది అని చెప్పడం జరిగింది సీఎం గారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఇప్పుడు ఇప్పుడు వెరిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు రద్దవుతున్నాయి. 3 ఎకరాల పంట పొలం ఉన్న, 7 ఎకరాల బీడు భూమి ఉన్న, సదరము ఆధారు, రేషన్ ఫేక్ చూపించినా ఇలా రద్దు చేస్తున్నారు. ఇలా అలాగే డబుల్ పెన్షన్స్ వచ్చిన వారికి రద్దు చేస్తున్నారు. అలాగే ఇలా 4 వీలర్ బిల్డింగ్ ఉన్నా కూడా రద్దు చేస్తున్నారు. ఇలా వెరిఫికేషన్ వల్ల లేట్ అయిందని కూడా చెప్పడం జరిగింది. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.